హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఎస్బీఐ ఖాతాదారులకు హెచ్చరిక. వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. ఎస్బీఐ శాఖ కీలక అప్డేట్, లేటెస్ట్ అప్డేట్ రావడం జరిగింది. సో దానికి సంబంధించిన పూర్తి వివరం చెప్పడం కోసం నేను వీడియో చేస్తున్నాను. వీడియోని అక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. అప్పుడే నేను చెప్పే సమాచారం మీకు బాగా అర్థమవుతుంది. అలాగే వీడియో నచ్చితే కనుక వీడియోకి లైక్ ఇచ్చి మా ఛానల్ సపోర్ట్ చేయండి. కొత్తగా ఎవరైనా మా ఛానల్ చూస్తున్నట్లయితే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అప్పుడే నేను పెట్టే మరిన్ని అప్డేట్స్ అన్ని నోటిఫికేషన్కి అయితే వస్తాయి. అలాగే వీడియోని లైక్ చేయడం వల్ల వీడియో కొంతమందికి రీచ్ అయ్యి ఇన్ఫర్మేషన్ మరికొంతమందికి అయితే రీచ్ అవుతుంది. సో లేట్ చేయకుండా వివరాలు ఏంటో చూద్దాం. దేశంలోనే అతిపెద్ద ప్రభుత్వ బ్యాంక్ అయిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఖాతాదారులను లక్ష్యంగా చేసుకుని సైబర్ నేరగాళ్లు మరో కొత్త తరహా మోసానికి పాల్పడుతున్నారు. ఇప్పటికే రివార్డ్ పాయింట్లు, కేవైసీ అప్డేట్, బ్యాంక్ ఖాతా బ్లాక్ అవుతుందంటూ ప్రజలను మోసం చేస్తున్నారు. వీరు ఎస్బీఐ యోనో యాప్ను వెంటనే అప్డేట్ చేసుకోవడం, లేకపోతే మీ బ్యాంక్ ఖాతాలో డబ్బు ప్రమాదంలో పడుతుందని భయపెడుతూ ఫేక్ సందేశాలు పంపిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఖాతాదారులు అప్రమత్తంగా ఉండాలని ఎస్బీఐ అధికారికంగా హెచ్చరించింది. ఈ మోసాలు ఎలా ఉంటుందంటే, సైబర్ నేరగాళ్ల ఎస్ఎంఎస్లు, వాట్సాప్ సందేశాలు లేదా ఈమెయిల్స్ ద్వారా యోనో యాప్ను వెంటనే అప్డేట్ చేయండి అంటూ ఓ లింక్ పంపిస్తున్నారు. ఆ లింక్పై క్లిక్ చేస్తే అధికారిక యాప్ కూడా కాకుండా ఫేక్ యాప్కు ఫైల్ డౌన్లోడ్ అవుతుంది. దానిని మొబైల్లో ఇన్స్టాల్ చేసిన వెంటనే ఫోన్లోని వ్యక్తిగత సమాచారం, బ్యాంకింగ్ వివరాలు, ఓటీపీలు, పాస్వర్డ్ వంటి సున్నితమైన డేటా సైబర్ నేరగాళ్ల చేతికి వెళ్ళిపోయే ప్రమాదం ఉంది. అనంతరం బాధితులకు బ్యాంక్ ఖాతాల నుంచి డబ్బును దోచేస్తున్నారు. ఈ తరహా మోసాలపై స్పందించిన ఎస్బీఐ యోనో యాప్ను ఎప్పుడు అధికారికంగా గూగుల్ ప్లే స్టోర్లో లేదా యాపిల్ యాప్ స్టోర్ నుంచి అప్డేట్ చేసుకోవాలని స్పష్టం చేసింది. ఎస్ఎంఎస్లు, వాట్సాప్లు లేదా ఈమెయిల్ ద్వారా వచ్చే ఏపీకే ఫైళ్లను ఎట్టి పరిస్థితుల్లోనూ డౌన్లోడ్ చేయవద్దని, తెలియని లింకులపై క్లిక్ చేయవద్దని సూచించింది. బ్యాంకు ఎప్పుడు ఈ విధంగా ఏపీకే ఫైల్స్ పంపదని కూడా వెల్లడించింది. ఖాతాదారులు తమ బ్యాంకింగ్ వివరాలు, ఓటీపీ, సివివి, పిన్, పాస్వర్డ్ వంటి గోప్య సమాచారాన్ని ఎవరితోనూ పంచుకోవద్దని ఎస్బీఐ సూచించింది. అనుమానాస్పద సందేశాలు, కాల్స్ లేదా లింకులు ఎదురైతే వెంటనే వాటిని విస్మరించి బ్యాంకును సంప్రదించాలని తెలిపింది. ఒకవేళ ఇటువంటి సైబర్ మోసానికి గురైనట్టయితే కనుక అనుమానాస్పద లావాదేవీలు గమనించినట్లయినా జాతీయ సైబర్ హెల్ప్ లైన్కు 1930కి కాల్ చేయాలని, అలాగే సమీపంలోని ఎస్బీఐ శాఖను సంప్రదించాలని బ్యాంక్ సూచించింది. అదనంగా జాతీయ సైబర్ క్రైమ్ పోర్టల్లో కూడా ఫిర్యాదు చేయవచ్చని తెలిపింది. కొద్దిపాటి అప్రమత్తంతో ఇటువంటి సైబర్ మోసాల నుంచి తమ డబ్బును, వ్యక్తిగత సమాచారాన్ని రక్షించుకోవచ్చని నిపుణులను సూచిస్తున్నారు. మరిన్ని లేటెస్ట్ అప్డేట్ల కోసం మా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.